వెల్కమ్ టు మై ఛానల్. నోటిఫికేషన్స్లో భాగంగా 10తోనే బీటెక్ మార్గం దీని గురించి తెలుసుకుందాం. ఏపీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్లో చేరే అవకాశం. బీటెక్ లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఇందులో 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీలో చేరి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఏపీ ఇసెట్ వంటి ఎంట్రన్స్ టెస్ట్లకు ప్రిపరేషన్ సాగిస్తారు. అయితే 10వ తరగతి అర్హతతోనే అకాడమిక్ మార్కుల ఆధారంగా నేరుగా బీటెక్లో చేరే అవకాశం కూడా ఉంది. అదే ఏపీ ట్రిపుల్ ఐటీలు ఈ క్యాంపస్లలో సీటు సొంతం చేసుకుంటే 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలలో ప్రవేశం లభిస్తుంది. తాజాగా 25-26 సంవత్సరానికి సంబంధించి ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ట్రిపుల్ ఐటీల ప్రత్యేకత, ప్రవేశ విధానం, కోర్సులు, ఉన్నత విద్యా కెరీర్ అవకాశాలు తదితర వివరాలు తెలుసుకుందాం. ఏపీ ట్రిపుల్ ఐటీల ద్వారా 10వ తరగతిలో నేరుగా బీటెక్లో చేరే అవకాశం ఉంది. ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 6 ఏళ్ల వ్యవధిలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాలు కనిపిస్తున్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రికలు ఏర్పాటైన ఇన్స్టిట్యూషన్లు ఏపీ ట్రిపుల్ ఐటీ గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే సదాశయంతో వీటిని ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ పేరుతో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. 4 క్యాంపస్లు, 4400 సీట్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 క్యాంపస్ల ద్వారా 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో ఈ క్యాంపస్లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్లో 1100 సీట్ల చొప్పున మొత్తం 4400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రతి క్యాంపస్లో 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల కోసం కేటాయించారు. మే 2025 నాటికి 10వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 10వ తరగతిలో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 10లో వారు పొందిన మార్కుల అదనంగా 4 మార్కులను డిప్రైవేషన్ స్కోర్ పేరిట కలుపుతారు. దరఖాస్తు సమయంలోనే నిర్దేశిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి సీట్ల కేటాయింపు చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో 10వ తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఎన్సీసీ, పిహెచ్, సిఏపి కేటగిరీ విద్యార్థులు అందుకు సంబంధించిన ధృవపత్రాలు, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, తెల్ల రేషన్ కార్డు, రైస్ కార్డ్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, లోకల్ కేటగిరీ కోరుకుంటున్న అభ్యర్థులు అందుకు సంబంధించి అధికారులు జారీ చేసిన రెసిడెన్సీ సర్టిఫికేట్ తదితరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీయూసీ ప్లస్ బీటెక్. ఏపీ ట్రిపుల్ ఐటీల విద్యా విధానం వినూత్నమని చెప్పొచ్చు. ఇక్కడ 10వ తరగతిలోనే ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలలో చేరొచ్చు. 6 ఏళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలో తొలి 2 ఏళ్లలోనూ పీయూసీ, ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సుగా పరిగణిస్తారు. తర్వాత 4 ఏళ్ల బీటెక్ ప్రోగ్రాం బోధన సాగుతుంది. ఇంటర్మీడియట్లో విద్యార్థులు ఎంచుకున్న పీయూసీ గ్రూప్ సబ్జెక్టులో బోధన ఉంటుంది. కానీ ఏపీ ట్రిపుల్ ఐటీల్లో మొదటి 2 ఏళ్ల పీయూసీ విధానం అమలు చేస్తారు. వీరికి ఎంపీసీ గ్రూప్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, ఐటీ కోర్సుల్లోనే అందిస్తున్నారు. బయాలజీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఇలా బయాలజీని ఆప్షనల్గా ఎంచుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మెడికల్ ఎంట్రన్స్ టెస్టులకు హాజరయ్యే అర్హత సైతం లభిస్తుంది. 3వ ఏడాది నుంచే బీటెక్. మొదటి 2 ఏళ్లలో పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు 3వ ఏడాది నుంచి బీటెక్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. బీటెక్లో 7 బ్రాంచ్లను ఎంచుకునే అవకాశం ఉంది. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచుల్లో చేరొచ్చు. తొలి 2 ఏళ్లలో పీయూసీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచి మేరకు బ్రాంచ్ను ఎంచుకోవచ్చు. 2 ఏళ్ల పీయూసీ పూర్తయ్యాక జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్, యూజీ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్షల ద్వారా సీట్ సొంతం చేసుకున్న విద్యార్థులు అవకాశం కోల్పోకుండా ఎగ్జిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు పీయూసీ సర్టిఫికేట్ అందిస్తారు. దీని ఆధారంగా వారు ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కళాశాలల్లో చేరే అవకాశం కూడా లభిస్తుంది. ఇక్కడ 2 ఏళ్లలో పీయూసీని పూర్తి చేసుకున్న విద్యార్థులు బీటెక్ ప్రోగ్రాంలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమకు నచ్చిన బ్రాంచ్లను ప్రాధాన్యాల వారీగా పేర్కొనాలి. ఆ తర్వాత ప్రవేశాల కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించి పీయూసీలో పొందిన మార్కులు, బీటెక్ సదరు క్యాంపస్లో అందుబాటులో ఉన్న సీట్లను పరిగణలోకి తీసుకొని బ్రాంచ్లను కేటాయిస్తుంది.
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ చదువుతున్న వారికి ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలో ఇరిగేషన్, R&B, ఎలక్ట్రిక్ విభాగాల్లో ఇంటర్న్షిప్ శిక్షణ పొందొచ్చు. వీటితో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లోనూ ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేలా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్కాలర్షిప్ సదుపాయం. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం సైతం అందుబాటులో ఉంది. కుటుంబ వార్షిక ఆదాయము 2.5 లక్షలలోపు ఉన్న వారికి ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ లభిస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఏపీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పలు NMSC సంస్థలు రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు ఇస్తున్నారు. అదేవిధంగా UPSC నిర్వహించే ESC ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించిన విద్యార్థులు ఉన్నారు. ఏపీ ట్రిపుల్ ఐటీల విద్యార్థులు బీటెక్ తర్వాత గేట్, PG, ECET తదితర ఉన్నత విద్యా ఎంట్రన్స్ టెస్టుల్లోనూ మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ఫీజు May 20, 2025. స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ May 28 to 30. ఎంపిక జాబితా వెల్లడి June 6. సంబంధిత క్యాంపస్లో రిపోర్టింగ్ తేదీ June 30, 2025. వివరాలకు వెబ్సైట్ www.rgukt.in. అవసరమైన వారికి ఈ సమాచారాన్ని చేరవేసి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.